గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ ఫర్ తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టాక్ పేరు వచ్చేసి Olectra Greentech లిమిటెడ్. ఈ కంపెనీ గురించి మాట్లాడే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన యొక్క ట్రేడింగ్ ఇన్ ఫర్ తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. అదేవిధంగా మన వీడియోస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బిల్ని ప్రెస్ చేయండి. మన యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దామా? ఈ కంపెనీ గురించి మనం మెయిన్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే Olectra Greentech Limited was incorporated in 1992. The company is primarily engaged in the manufacturing of composite polymers, insulator and electrical buses. Its registered office in Hyderabad. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 6,568 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చేసి 342 ఉందండి. బుక్ వాల్యూ 90 రూపీస్ ఉంది. ఆర్ఓసిఈ వచ్చేసి 2.50 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 1.13 ఉంది. డెట్ ఏమీ లేదండి, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. ప్లేస్ పర్సెంటేజ్ కూడా ఏమీ లేదు. ఈ రెండు మనము పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. అంటే ప్లేస్ పర్సెంటేజ్ చూడండి, ఇక్కడ 0 ఉందండి. డెట్ పర్సెంటేజ్ చూడండి 0.02 ఉందండి. ఓకేనా, ఇవి రెండు మనం పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా, అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ చూడండి 39.1% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. లాస్ట్ 6 months రిటర్న్స్ చూడండి, లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 142% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. లాస్ట్ 1 year రిటర్న్స్ వచ్చేసి 481% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంత మంచి రిటర్న్స్ జనరేట్ చేసిందో. అబ్జర్వ్ చేశారా? ఓకేనా, మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అండి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. ఓకేనా, ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగా ఉన్న కంపెనీ అనమాట. అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినట్లయితే అవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అదేవిధంగా మీరు వచ్చేసి క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సేల్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సేల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్ యావరేజ్ చూసుకున్నట్లయితే సేల్స్ గ్రోత్ కనిపిస్తుంది. ఓకేనా, అబ్జర్వ్ చేయండి, సేల్స్ పెరుగుతున్నాయి. కాకపోతే ఒక క్వార్టర్లో పెరుగుతున్నాయి, ఒక క్వార్టర్లో తగ్గుతున్నాయి, కానీ కన్సిస్టెన్సీగా సేల్స్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇక్కడ చూడండి. కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, నెట్ ప్రాఫిట్ చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు, కానీ నెట్ ప్రాఫిట్ అంత గ్రోత్ కనిపించడం లేదు క్వార్టర్ అండ్ క్వార్టర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేయండి, సేల్స్ గ్రోత్ కన్సిస్టెన్సీగా పెరుగుతుంది. అబ్జర్వ్ చేశారా, సేల్స్ అనేవి పెరగడం జరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు చూడండి, లాస్ట్ 2 years మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి,
ఆల్మోస్ట్ డబుల్ అయింది ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 2 years మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అదే విధంగా నెట్ ప్రాఫిట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 2 years మీరు నెట్ ప్రాఫిట్ చూడండి, ఎంత మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది చూసారా, నెట్ ప్రాఫిట్ గ్రోత్ చూసారా. ఓకేనా, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుంది, అదేవిధంగా సేల్స్ కూడా పెరుగుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. ఓకేనా, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ ఈ విధంగానే ఉంటాయండి. ఓకేనా, అదేవిధంగా రిజర్వ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా మీరు చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2017లో 52 crores ఉన్న రిజర్వ్స్ ఇప్పుడు చూడండి జస్ట్ 2021కి వచ్చేసరికి 713 crores అయింది చూసారా. ఎంత స్పీడ్గా వాళ్ళ యొక్క రిజర్వ్స్ పెరుగుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెన్సీగా పెరుగుతూనే ఉన్నాయి వాళ్ళ రిజర్వ్స్ అనేది కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి. అదేవిధంగా బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో బారోయింగ్స్ చూడండి తగ్గించుకున్నారు, కంప్లీట్గా తగ్గించుకుంటున్నారు చూసారా. సో రిజర్వ్స్ పెరుగుతున్నాయి, అదేవిధంగా బారోయింగ్స్ తగ్గించుకుంటున్నారు. సో ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 51.62 ఉంది, ఎఫ్ఐస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 9.13 ఉంది, డిఐస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.03 ఉంది, పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 39.22 ఉంది. ఫ్రెండ్స్ ఫండమెంటల్లీ గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉన్న కంపెనీ అండి. ఓకేనా, అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్లో ఇక్కడ వచ్చేసి మీరు చార్ట్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, మూమెంటం అనేది ఎంత స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ యొక్క ప్రైస్ అనేది మూమెంటం అనేది ఎంత స్ట్రాంగ్ మూమెంటం ఉంది అప్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఈ స్టాక్ యొక్క ప్రైస్, ఫ్రెండ్స్ ఈ స్టాక్ యొక్క ప్రైస్ని మీరు అబ్జర్వ్ చేయండి. 2020 అక్టోబర్లో మీరు ఈ స్టాక్ యొక్క ప్రైస్ని చూడండి, 53, 55, 60 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అయిన స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 800 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది చూసారా. అంటే స్టాక్ యొక్క ప్రైస్ ఎంత స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అవ్వడం అయ్యింది అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ యొక్క ప్రైస్ అనేది మూమెంట్ ఇంత స్ట్రాంగ్గా అప్ సైడ్ వెళ్తుంది అంటే ఫండమెంటల్స్ సపోర్ట్ చేస్తేనే స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం అనేది ఇంత స్ట్రాంగ్గా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదర్వైజ్ ఈ విధంగా స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం అప్ సైడ్ వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకేనా, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితేనే మ్యాక్సిమం కంపెనీస్ ఈ విధంగా ప్రైస్ యొక్క మూమెంటం అప్ సైడ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఈ స్టాక్ని మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.